మన అదృష్టం ఏమిటంటే శ్రవ్య మాధ్యమంలో వ్యాఖ్యానకార త్రయం ఉన్నది. మెల్వల్ డెమెల్లో అని ఆంగ్లంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజుల్లో మహాత్మా గాంధీ మరణించినప్పుడే కాదు, మనకి తెలిసిన కాలంలో ఇందిరాగాంధీ మరణించినప్పుడు కూడా ఆయన చేసినటువంటి ఆ ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ఈ జాతి ఎప్పుడు మర్చిపోలేదు. అలాగే హిందీలో అమీన్ సాయని అని ఒక ఆయన ఉండేవాడు. ఆ రోజుల్లో బుధవారం వస్తే అక్కడెక్కడో సిలోన్లో సముద్రాల అవతల వినపడుతుంటే ఆ వినపడనటువంటి ఒక ట్రాన్సిస్టర్ దగ్గర పెట్టుకుని ఆయన గొంతు కోసం విని అర్రులు చాచినటువంటి శ్రవ్య మాధ్యమ ప్రియులు ఉండేవారు. మన అందరి అదృష్టం పుణ్య విశేషాన తెలుగులో అవతరించిన వ్యక్తి పేరు ఉషశ్రీ. ఈ ముగ్గురు వ్యాఖ్యానకార త్రయం. ఉషశ్రీ గారు ఆయన స్వతహాగా మనిషి చాలా వినయంతోనే ఉంటాడు, కానీ ప్రతి ప్రవర్తనలోనూ తన అస్తిత్వాన్ని ప్రకటిస్తున్నట్టు ఉంటుంది. ఎందుకంటే జన్మతహా వచ్చింది ఆయనకి పాండిత్యం. చాలా గొప్ప వంశంలో పుట్టాడు ఆయన. వారి తండ్రి గారు పురాణపండ రామమూర్తి గారు అందరికీ తెలుసున్నటువంటి వ్యక్తి. సాధారణంగా నేను మా అబ్బాయికి పేరు పెట్టాలంటే మా నాన్న పేరు గురించి ఆలోచిస్తాను. అంటే మా వాడికి ఏమొస్తుంది, వాడి తాతగారి పేరు వస్తుంది. కానీ ఉషశ్రీకి వాళ్ళ నాన్నగారి తాతగారి పేరు వచ్చింది. పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు అంటే ఆ వంశంలో ప్రప్రథముడు ఆయన. ఆయన పేరుతో వచ్చిన ఉషశ్రీ అన్న పేరుతోనే విశేషమైన ప్రాచుర్యాన్ని పొందినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆకాశవాణి అనే శ్రవ్య మాధ్యమాన్ని కొన్ని పేర్లను మనం మినహాయిస్తే ఆ శ్రవ్య మాధ్యమాన్ని నిర్వచించలేం. ఒక బాలాంతరపు రజనీకాంతరావు గారి పేరు ప్రచురించకుండా ఆకాశవాణిని మనం నిర్వచించలేం. ఒక నండూరు సుబ్బారావు గారి పేరు చెప్పకుండా, ఒక శారదా శ్రీనివాసన్ పేరు చెప్పకుండా, ఒక ఓలేటి వెంకటేశ్వర్లు గారి పేరు చెప్పకుండా, ఇలాంటి వ్యక్తుల పేర్లు మనం చెప్పకపోతే ఆకాశవాణి చరిత్ర అసంపూర్ణం అయిపోతుంది. అలా అసంపూర్ణంగా మిగిలిపోయే ఒకానొక పేరే ఉషశ్రీ. ఈ ఉషశ్రీ అనేటువంటి వ్యక్తి రంగప్రవేశం చేసిన తర్వాత అంతవరకు ఉండేటువంటి ఆకాశవాణి త్రోవ వేరు. ఆయన వచ్చిన తర్వాత దానికి ఒక కొత్త మార్గాలు కనిపెట్టాడు ఆయన. ముఖ్యంగా ధర్మ సందేహాలు అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఒక రోజుల్లో శ్రవ్య మాధ్యమంలో ఒక శారదా శ్రీనివాసన్ నాయికగా, ఒక నండూరు విఠల్ నాయకుడిగా వీళ్ళిద్దరూ కలిసి నాటకం వేస్తూ ఉంటే శ్రవ్య నాటకాన్ని 3 గంటల వేళ మీరు ఆదివారం నాడు చూస్తే రోడ్లన్నీ కర్ఫ్యూ, జనసంచారం ఉండేది కాదు. వాళ్ళిద్దరూ గొంతులు వినడం కోసం ప్రజానీకం అంతా రేడియోలకు అరెస్ట్ అయిపోయినటువంటి సంగతి మనందరికీ ఇంకా జ్ఞాపకాల్లో పచ్చగా ఉంది. అలా కొంతకాలం శనివారాలు, కొంతకాలం ఆదివారాలు మధ్యాహ్నం వేళలు రిక్షా వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే బండి వాళ్ళు కూడా తమ వ్యాపారాలు మానేసి రేడియోలకు అతుక్కుపోయినటువంటి సంఘటనను మన ముందు ఆవిష్కరించిన వ్యక్తి పేరే ఉషశ్రీ. ఎంత అందమైనటువంటి గొంతు, ఎంత శ్రవ్య సుభగమైనటువంటి విషయం. ప్రతి విషయాన్ని అరటిపండు ఒలిచి చెట్టుగా అందించడం అనేది ఆయనకి సంప్రాప్తించినట్టే, భగవంతుడిచ్చినటువంటి ఒక వరంగా మనం భావించాలి. తర్వాత గొప్ప పండిత వంశంలో పుట్టాడు కనుక ఏ విషయం పైన సాధికారత. ఒక భారతంలో విశేషం చెప్పిన, ఒక భాగవతంలో విశేషం చెప్పిన, ఒక రామాయణంలో విశేషం చెప్పిన ఇంకా దాన్ని మళ్ళీ మనం పుస్తకం తిరగవలసినటువంటి అవసరం లేదు. అటువంటి సాధికారతతో ఆయన ప్రతి విషయాన్ని మన ముందు ఆవిష్కరించినటువంటి సందర్భాలు ఆంధ్ర ప్రజానీకానికి విశేషంగా తెలుసు. అలాంటి ఉషశ్రీ ఆయన మరణానందం. ఆయన విషయంలో ఇంకొకటి ఏమిటంటే వ్యాఖ్యానాలు. బహుశా ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఇంతకన్నా సమాంతరంగా మనం పేరు చెప్పలేము అనేటువంటి పరిస్థితిని కల్పించిన వ్యక్తి ఉషశ్రీ. భద్రాచలం శ్రీరాముల వారి కళ్యాణం అభిజిత్ లగ్నంలో జరిగితే తప్ప ఆడవాళ్ళు ఇంట్లో ఆ నైవేద్యం కూడా పెట్టరు.
అవన్నీ తయారు చేసుకుని పక్కన కూర్చుంటారు. ఆయన గొంతులోంచి అమ్మ సూత్రధారణ కానీ స్వామి అని ఏదో అంటాడు ఆయన. అనగానే సూత్రధారణ జరిగినట్టుగా మనం భావన చేసి అప్పుడు ఈ పెద్దవాళ్ళు వెళ్ళి ఆ మహానైవేద్యం తెచ్చి రాముడికి నైవేద్యం పెట్టినటువంటి సంప్రదాయాన్ని సజీవంగా ఉంచినటువంటి కేవలం ఉషశ్రీ మాత్రమే. ఇప్పటికీ మనం వింటూ ఉంటాం, టీవీల్లో వింటాం, రేడియోలో వింటాం. కానీ అటువంటి విలువను ఆ వ్యాఖ్యానానికి ఇచ్చేటువంటి స్థితి ఈ రోజుల్లో లేదు. అంత అద్భుతమైనటువంటి మార్గ నిర్మాణం, పదనిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఉషశ్రీ గారు. వారి పేరు మీద పూర్వరంగంలో అనేక మందికి అవార్డులు ఇచ్చినటువంటి సంగతి మనకి తెలుసు. దాశరథి రంగాచార్యులు గారితో మొదలు పెడితే ఇవాళ బొలుసు అపర్ణ గారి దాకా. ఇందాక ఆయన మన సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ చిన్న అని అన్నాడు. ఆయన ఆవిడ చిన్న కాదు, మిన్న. ఆవిడ చాలా మిన్న అయినటువంటి వ్యక్తిని ఎంచుకున్నారు ఈవేళ. గొలుసు అపర్ణ అతి చిన్న, అంటే ఒక బాల్య దశలో ఉండగానే ఈ అవధానం పట్ల అనురక్తి వల్ల మహదేవమణి గారి శుశ్రూష చేసి వారి ద్వారా అవధాన విద్యను ఆకళింపు చేసుకుని